It's Chota TV. అనగనగా రామచంద్రపురం అనే ఊరిలో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుపై ఒక పావురాళ్ల జంట గూడుని కట్టుకున్నాయి. ఆ గూడులో ఆడ పావురం కొన్ని గుడ్లను పెట్టింది. కొన్ని రోజులకి ఆ గుడ్లల్లో నుండి 3 పావురం పిల్లలు బయటకు వచ్చాయి. అదే చెట్టు కింద రంధ్రంలో ఒక నల్లటి పాము ఉండేది. ఆ పావురం పిల్లలు చేసే శబ్దాలు విని ఆ పావురం పిల్లలని తినాలనుకుంటుంది. ఒకరోజు ఆ 2 పావురాలు కలిసి వాటి పిల్లలకి ఆహారాన్ని తీసుకురావడానికి అక్కడి నుండి వెళతాయి. అదే అదునుగా చూసుకుని ఆ పాము చెట్టుపైకి ఎక్కి ఒక పావురం పిల్లని చంపి తినేస్తుంది. తరువాత ఆ చెట్టుపై నుండి దిగి రంధ్రంలోకి వెళ్ళి దాక్కుంటుంది. ఆ పావురాళ్ళు తిరిగి గూడు దగ్గరికి వచ్చేసరికి అందులో కేవలం 2 పావురం పిల్లలు మాత్రమే ఉన్నాయని, మరొకటి లేదు అని గ్రహించాయి. ఆ పావురం పిల్ల కోసం చాలా వెతికాయి, కానీ ఎక్కడా కనబడలేదు. తిరిగి ఆ జంట పావురాలు గూడు దగ్గరికి వచ్చి చాలా బాధపడ్డాయి. తరువాత రోజు కూడా ఆ 2 పావురాలు కలిసి ఆహారం కోసం వెళతాయి. కానీ మగ పావురం వెళ్లకుండా చెట్ల ఆకుల మధ్యలో ఉండి ఏం జరుగుతుందో అని గమనిస్తుంది. కొంతసేపటికి పాము పావురాల గూడు దగ్గరికి వస్తుంది. అది గమనించిన మగ పావురం పాముపైన దాడి చేసి అక్కడి నుండి తరిమేసింది. అప్పుడు పావురం ఒక ఉపాయం వేస్తుంది. ఆ చెట్టు పక్కన నుండి నడుస్తూ వెళ్తున్న వారి మెడలో నుండి బంగారపు గొలుసును తీసుకువచ్చి ఆ రంధ్రంలో పడేస్తుంది. అది చూసిన వారిద్దరూ కలిసి గొలుసు కోసం అక్కడ తవ్వుతారు. అప్పుడు ఆ రంధ్రంలో నుండి పాము బయటకు వస్తుంది. అది గమనించిన వారిద్దరూ పామును చంపి గొలుసును తీసుకుంటారు. అది చూసి 2 పావురాలు సంతోషిస్తాయి. నీతి: బలం కన్నా తెలివి చాలా గొప్పది.